హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? NMMS 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మనకి 4వ తేదీ, ఈ నెల 4వ తేదీ అంటే నిన్నటి నుంచే మనకి అప్లికేషన్స్ స్వీకరిస్తున్నారు. అప్లికేషన్స్ వేయడానికి చివరి తేదీ వచ్చి సెప్టెంబర్ 30. ఈ నెల 30వ తేదీ లోపల మనం NMMSకి అప్లికేషన్ వేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ వేయడానికి మనకి ఏం కావాలంటే క్యాష్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే PH సర్టిఫికేటు, నెక్స్ట్ ఒక ఫోటో, ఇవి ఉంటే చాలు. మనకి ఆధార్ కార్డు తీసుకుని ఆధార్ కార్డులో మన వివరాలు ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఫిలప్ చేయవలసి ఉంటుంది. ఆధార్ కార్డులో ఉన్న నేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే మనం ఒక లెటర్ కూడా మిస్ చేయకుండా ఆధార్ కార్డులో ఉన్న విధంగానే మనం నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్ని ఫిలప్ చేయాలన్నమాట. ఒకవేళ క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా అప్లికేషన్ స్వీకరిస్తారు. కానీ ఎగ్జామ్ రాసే లోపల మనం క్యాష్ సర్టిఫికేట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ సెలెక్ట్ అయితే వాళ్ళు క్యాష్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, 7th క్లాస్ మార్క్ సర్టిఫికేట్ ఇవన్నీ అడుగుతారు. కాబట్టి ఇప్పుడే మీరు క్యాష్ టు ఇన్కమ్కి అప్లై చేయండి. నెక్స్ట్ ఈ NMMS ఎగ్జామ్కి ఫీజు వివరాలను పరిశీలిస్తే SC ST వాళ్ళకి 50 రూపీస్, 50 రూపాయల ఫీజు. నెక్స్ట్ BC OBC విద్యార్థులు మరియు OC విద్యార్థులకి 100 రూపీస్ మనం ఫీగా పే చేయవలసి ఉంటుంది. ఇవి మనం అప్లికేషన్ వేయడానికి ముందు సిద్ధం చేసుకోవాల్సినవి. నెక్స్ట్ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిస్తే NMMS ఎగ్జామ్ మనకి 180 మార్క్స్కి ఉంటుంది. ఇందులో 90 మార్క్స్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్, 90 మార్క్స్ స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందన్నమాట. ఈ 90 మార్క్స్ మ్యాట్లో వచ్చి మనకి 9 పార్ట్స్గా ఉంటుంది. మ్యాథ్స్కి సంబంధించి అంటే నెంబర్స్, వీటికి సంబంధించి మనకి మిస్సింగ్ నెంబర్స్, నెంబర్ సిరీస్ ఇలా ఉంటుంది. అవి 4 పార్ట్స్ 40 మార్క్స్కి. వర్డ్ అనాలజీ అనేసి ఒక పార్ట్ ఉంటుంది 10 మార్క్స్. ఇంకా బొమ్మలకు సంబంధించి అంటే ఫిగర్ ఇచ్చేసి నాన్ వెర్బల్ అంటారు. ఇవి నాన్ వెర్బల్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. ఇవి 4 పార్ట్స్ ఉంటాయి. ఇవి 40 మార్క్స్కి అనమాట, మొత్తం 90 మార్క్స్కి. వీటిలో నెంబర్స్కి సంబంధించి 4 పార్ట్స్ అని చెప్పాను కదా, అవి వచ్చి నెంబర్ సిరీస్ ఒక పార్టు, మిస్సింగ్ నెంబర్ వచ్చి ఒక పార్టు, అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ అంటే స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, అడిషన్స్, ఇవి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నీ ఉండి ఒక 10 బిట్స్ వస్తుంది అనమాట. ఇంకా కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్, ఇవి ఒక 10 బిట్స్. మొత్తం 40 మార్క్స్కి ఈ రకమైన బిట్స్ ఉంటుంది. వర్డ్ అనాలజీలో 10 మార్క్స్కి 10 బిట్స్ అనమాట. తాజ్మహల్, ఆగ్రా, చార్మినార్ డాష్ అని ఇస్తారనమాట. అంటే ఈ రెండు వర్డ్స్కి ఉన్నటువంటి రిలేషన్ ఏది, తాజ్మహల్, ఆగ్రా ఉన్న రిలేషన్ బేస్ చేసుకుని ఇక్కడ చార్మినార్ ఎక్కడుంది మనకి, హైదరాబాద్ అని ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇది చాలా ఈజీ టైప్ క్వశ్చన్స్. ఇవి 10 మార్క్స్కి ఉంటుంది. ఇంకా 4 పార్ట్స్ వచ్చి డయాగ్రామ్స్ అంటే ఫిగర్స్ ఇచ్చేసి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. వీటిలో వచ్చి కంప్లీట్ ది ప్యాటర్న్ ఇచ్చేసి డయాగ్రామ్ ఫిగర్స్లో ఒక పార్ట్ మొత్తం ఇన్కంప్లీట్గా ఉంటుంది. మనం ఆ ప్యాటర్న్ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఫిగర్ విచ్ ఈస్ డిఫరెంట్ అనేసి ఒక పార్ట్ ఉంటుంది అనమాట. 4 ఫిగర్స్ ఇస్తారు మనకి, అందులో ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. అది ఐడెంటిఫై చేసి మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఫిగర్స్, ఆన్సర్ ఫిగర్స్ అనేసి ఒక పార్ట్ ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఫిగర్స్లో 3 ఫిగర్స్ ఇవ్వడం జరుగుతుంది. 4th వన్ మన గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ ఫిగర్స్లో ఉన్నటువంటి ఒక ఫిగర్ని మనం ఎంపిక చేసుకుని ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇంకా కంప్లీట్ ది స్క్వేర్ని ఫామ్ చేయమంటారు అనమాట. మనకి డయాగ్రామ్స్ ఇచ్చేస్తాడు, దాని నుంచి మనం చతురస్రంని ఏర్పరచాలి. ఈ విధంగా మ్యాట్లో మనకి 90 మార్క్స్కి క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఇంకా స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ శాట్లో వచ్చి 90 మార్క్స్కి మనకి ఫిజికల్ సైన్స్ 23 మార్క్స్కి ఉంటుంది. ఫిజిక్స్ 12 మార్క్స్కి, కెమిస్ట్రీ వచ్చి 11 మార్క్స్కి అనమాట. అదేవిధంగా బయాలజీ వచ్చి 12 మార్క్స్కి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ 20 మార్క్స్కి, సోషల్ స్టడీస్, హిస్టరీ 10 మార్క్స్, జాగ్రఫీ 10 మార్క్స్, పొలిటికల్ సైన్స్ 10 మార్క్స్, ఎకనామిక్స్ 5 మార్క్స్ అనమాట. వీటికి సిలబస్ వచ్చి మనకి 7th క్లాస్ 8th క్లాస్ సిలబస్
7వ తరగతి మరియు 8వ తరగతి టెక్స్ట్ బుక్స్ని బాగా చదివితే మనం శాట్లో మంచి స్కోరు చేయవచ్చు అనమాట. మన యొక్క ఎయిమ్ 120 అబోవ్ పెట్టుకుని మనం చదవాలి. 120 మార్క్స్ కన్నా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలని ఒక లక్ష్యం పెట్టుకుని చదవండి. డెఫినెట్గా మీరు NMMSని క్రాక్ చేయగలరు అనమాట. ఇక మీదట మన ఛానల్లో కూడా వీటికి సంబంధించి వీడియోలు చేయడం జరుగుతుంది. మ్యాట్ సంబంధించి మరియు శాట్కి సంబంధించి రోజు కూడా మనకి వీడియోలు మరియు క్విజ్ ఇంకా మెటీరియల్ మీకు మన యొక్క ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ మన ఛానల్ని ఫాలో అవ్వండి. మిగిలిన విద్యార్థులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్.